దాన్ని తీసుకొని పోయి ఏం చేస్తారు? ఆ విద్యా సంస్థని వీడిని తీసుకొని పోయి ఏం చేస్తారు? మా ముఖ్యమంత్రి గారు ఏం చేయాలనుకుంటున్నారో నేను నిజంగా చెప్తున్నా అన్న. ఇట్లాంటి వెధవలు గతంలో మనల్ని అందరినీ మహిళల్ని ఇబ్బంది పెట్టిన అన్ని జాల మహిళలకు రక్షణే లేకుండే పోయినసారి ప్రభుత్వంలో. ఇప్పుడైతే లైవ్ లో కనబడుతున్నారు, సొంతంగా యాజమాన్యమే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతుంటే గతంలో తెలియకుండా ఎన్ని కప్పిపుచ్చారు, ఎన్ని చేసిండ్రు. గవర్నమెంట్ వచ్చినాక క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అంటే క్రైమ్ అనేది ఏ విధమైనటువంటి క్రైమ్? అంటే అన్ని రకాలుగా డ్రగ్స్ కావచ్చు, గంజాయి, డ్రగ్స్ గురించి కాదు 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 ఈ బ్యాంకింగ్ క్రైమ్, ఈ ఆన్లైన్ పేమెంట్స్ క్రైమ్ అది పెరిగిపోయింది. డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్ల నుంచి ఇంకొకరికి అది ఆన్లైన్ క్రైమ్ జరిగితే అది ప్రభుత్వం చేపించింది, ప్రభుత్వం నిస్సహాయత కాదు, ప్రభుత్వం తప్పిదం కాదు. అది ఆ క్రైమ్ రేట్ పెరిగింది. ఎక్కడైతే మన అకౌంట్ లో నుంచి డబ్బులు పోవడము, సైబర్ క్రైమ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దానికి కూడా మనం ఈరోజు ఫోన్ ఆన్ చేస్తే ఎవరికైనా డైల్ చేస్తే వస్తున్నటువంటి సమాచారం మనం వింటున్నాం. మనకు వీడియో కాల్స్ గానీ, ఫోన్ కాల్స్ గానీ, ఇంటర్నేషనల్ కాల్స్ గానీ వచ్చి అట్లాంటి దానికి వీడియో కూడా రిలీజ్ చేసారు. నేను ఒక వీడియో కూడా చూసిన. వాళ్ళ వాయిస్ లో వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ఆప్తులు పిల్లలు ఎవరైనా ఫారెన్ లో ఉంటే వాళ్ళ వాయిస్ ని వాళ్ళ ఫేస్ వాళ్ళదే ఉంటది, వాయిస్ చేసి మాకు 10,000 పంపిండి, 20,000 పంపిండి అని డిమాండ్ చేస్తారు. ఈ విధమైనటువంటి వస్తే జాగ్రత్తగా ఉండండి అని ఆల్రెడీ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఎన్నో సూచనలు సలహాలు వస్తున్నాయి. దాని మీద పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దాని మీద పూర్తిగా నిఘా పెట్టింది. కానీ మనం తప్పిదం చేయడం, మన అజాగ్రత్త ఉండడం వల్ల జరిగేటటువంటి క్రైమ్స్ అవి. సో అది పెరిగింది, ఇక్కడనే కాదు ప్రపంచంలో అంతా పెరిగింది. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉన్నారు. ముందస్తుగా క్రైమ్ బ్రాంచ్ నుంచి మనకి ఇంటిమేషన్ వచ్చింది, క్రైమ్ రేట్లు ఇది అత్యధికంగా డబ్బులు దొంగలించడము ఇలాంటి క్రైమ్స్ పెరిగినాయి కాబట్టి అని చెప్పడం అది వేరే ఇష్యూ. లా అండ్ ఆర్డర్ గురించి జరిగినటువంటి క్రైమ్ కాదు అది, దాన్ని దృష్టిలో ఉంచుకోండి. అది ఒకటి. ముఖ్యమంత్రి గారు దాని హోంశాఖకు అంటే ఎవరు ఆన్లైన్ లో నుంచి డబ్బులు పోతే ముఖ్యమంత్రి కారకుడు, అది వేరే, అది వేరే, అది సబ్జెక్ట్ వేరే. కానీ బట్ దానికి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. మన పిల్లలకి కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకొని, ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే మనం లైవ్ లో కాల్ చేసి మాట్లాడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమా ఏం చేయడమా. మన అకౌంట్ లో కూడా డబ్బులు వేసేటప్పుడు పిల్లలకు ఫోన్లు ఇచ్చడం వల్ల ఆడుకుంటూ లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నటువంటి చాలా మంది ఆన్లైన్ పేమెంట్స్ చేసుకునే వాళ్ళు, ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి చాలా మంది క్రైమ్ జరుగుతుంది. అది వేరే సబ్జెక్టు, దాని గురించి డెప్త్ గా ఇప్పుడు తెలుసుకోలేదు. బట్ అందరు ఈ సందర్భంగా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, బీ కేర్ఫుల్ విత్ సైబర్ క్రైమ్ నేరస్తుల గురించి నేను చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం ఒక సూచన చేస్తున్నా. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అనేది నేను చెప్తున్నా. ఇంకేది ఉన్నా కూడా జాగ్రత్తగా ఉంటది. మా ప్రభుత్వం ఎందుకు ఏమన్నా అతీతుడా లేకపోతే దేవుడాడు దొంగ? ఎవరికైనా ఒకటే శిక్ష, చట్టం తన పంతం చేసుకొని పోతుంది. మనం చూసినావు కదా అల్లు అర్జున్ కి జరిగినటువంటిది. ఎవడైనా సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా ఒకటే రేంజ్ లో ప్రభుత్వం తన పంతం చేసుకుంటూ పోతుంది. సామాన్యునికి అండగా ప్రభుత్వం నిలబడింది, సెలబ్రిటీకి అండగా నిలబడలే ప్రభుత్వం. సో దట్ ప్రభుత్వం అనేది ప్రజాపాలనలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది మా పాలన. నువ్వు మళ్ళీ వచ్చే ఎవరికి భయపడదు. రైట్. ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎలక్షన్స్ లో ఏంటి, ఎలా ఉండబోతుంది మీ పాత్ర? ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, అంటే మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేది మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళెవరో మాట్లాడండి, ప్రజల దగ్గర నుంచి అదే చెప్తే ఈ దొంగలకు పని లేదు, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు మేము బీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గతంలో ఏం బీకిండి బీసీలకు అని చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంటున్నా కవితమ్మకు అడుగుతున్నా, మీ నాయన 10 ఏళ్ల అధికారంలో ఉండి మెండుగా దొబ్బి తిని తెలంగాణ ఆస్తులు, తెలంగాణ పైసలు, తెలంగాణ ప్రజల కష్టం అంతా దొబ్బి తిని బీసీలు యాద రాలేదు. మీరు కనీసం ఒక టికెట్ ఇవ్వకపోతే ముదిరాజులకి, మీ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు? కాంగ్రెస్ ఎంతమందికి ఇచ్చింది? మీరు ఎంతమందికి ఇచ్చారు? ఈ రోజు మా దగ్గర బీసీ అధ్యక్షుడు ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు బీసీ. ఈ రోజు మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే బీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే మా ప్రచార కమిటీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. మా దగ్గర ఉన్నది స్వతంత్రం, మా దగ్గర ఉన్నది స్వేచ్ఛ, మా దగ్గర ఉన్నది ఈక్వాలిటీ. మీ దగ్గర అవి లేవే. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళన్నా బీసీ అధ్యక్షుడిని చేస్తారేమో, ఫస్ట్ అది డిక్లేర్ చేయండి. ఇప్పుడు అడుగుతున్నాను. సో కాంగ్రెస్ అనేది స్వేచ్ఛ అందరికి ఇచ్చింది కాబట్టి మేము అన్ని శాఖల్లో అందరికీ పనిచేస్తున్నాం. వీళ్ళు తట్టుకోలేక ఈరోజు బీసీ ఎజెండా ఎత్తుకున్నారు కదా,
దాంట్లో ఏమన్నా ఇంకా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందా? దానికి మేము ఆల్రెడీ 42% ఇవ్వాలని మేము దాని మీద కసరత్తు చేస్తుంటే 42% ఇవ్వాలని పోయి ఆమె ఆడ ధర్నా చేస్తుంది. అంటే ఇదేం ధర్నానో నాకు అర్థం కాలేదు. సాధ్యం అయ్యే అంశమేనా? అది ఎంత సాధ్యమవుతుందో అంత తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఎందుకు అంశాన్ని నెత్తి మీద వేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ 50% ఏదైనా రిజర్వేషన్ అనేది ఒక లెక్క ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేసి మనం ఏం చేయలేం కదా. మరి ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు కదా, ఇంకా చాలా నేను ఒక నిమిషం చెప్పేది వినండి. ఇప్పుడు మీ క్యాస్ట్ ఎంతనో నా క్యాస్ట్ ఎంతనో అందరూ కలిపితే 100%, అందరు కలిపితే 100%. బీసీలు ఎంత మంది ఉన్నారు వాళ్ళకి తగ్గట్టుగా శాతం ఇస్తాం కదా. 100% రిజర్వేషన్ కరెక్ట్ ఉండదు కదా. నేను అదే చెప్తున్నా, 100% అడిగేదానికి ఒక హద్దు పద్దు ఉండాలి అంటున్నా. మేము ఈ రోజు కులగణన చేస్తుంది అందుకోసం ఎవరి శాతం ఎంత ఉందో ఎవరి వాటా ఎంత ఉందో వాళ్ళకి ఇవ్వడానికే కులగణన చేసింది మా ప్రభుత్వం. ఇంత పెద్ద ఎజెండా తీసుకొని ఎత్తి మీద భారం వేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంటే మాకు సలహాలు సూచనలు ఇచ్చేది పోయి మీరు 42% ఇవ్వకపోతే మేము ధర్నాలు చేస్తామంటే ఈమె ఫ్లక్ కార్డ్ పట్టుకుని ఆమె పోయి వచ్చి బెయిల్ మీద కూర్చొని 6 నెలలు జైల్లో కూర్చొని వచ్చి ఈ రోజు ఆడ వాళ్ళ అన్న ఎక్కడ పోతే జైలుకు పోతే నాకు ఆ స్థానం దక్కాలని ముందస్తుగా 3 నెలల ముందు జాగ్రత్త పడుతున్న కవితమ్మకి నేను అడుగుతున్నా, మీ అన్న పోయినాక నీకు సీటు కావాలని కొట్లాడుతున్నావా? బీసీలను జెండా వేసుకొని నెత్తి మీద వేసుకొని కొట్లాడుతున్నావా? అసలు నీకు బీసీలకు ఏం చేసిండ్రు అనేది మీరు గుర్తుంచుకోండి. గతంలో మీ ప్రభుత్వం ఒక 20% కూడా ఇయ్యనటువంటి మీరు 42% అడిగే హక్కు నైతిక విలువలు మీకు ఎక్కడున్నాయి? మీ పార్టీలో ఎంతమంది మంత్రులకు ఇచ్చారు బీసీలకి? మా పార్టీలో చూడండి మేము ఈ రోజు ఎంత న్యాయం చేస్తున్నామో చూడండి.